హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఈరోజు ఒక హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మెయిన్గా ఆడవాళ్ళకి అండ్ దట్ టు ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారో ఆర్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇదేదో నేను గూగుల్లో సర్చ్ చేసేసి ఒక వీడియో చేయాలి అని చెప్పైతే నేను ఈ వీడియో చేయట్లేదు. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ కానీ లేదా చెప్పబోయే ఏవైతే ఫ్యాక్టర్స్ మన ప్రెగ్నెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఆర్ ఎల్స్ ఏ ఫ్యాక్టర్స్ అనేవి మన ప్రెగ్నెన్సీని డిలే చేస్తున్నాయో ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటన్నింటిని గురించి చెప్పబోతున్నాను. దట్టు ఇది మొత్తం కూడా నేను నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద నా నాలెడ్జ్ బేస్ మీద నా ఇంట్రెస్ట్తో నేను తెలుసుకున్న వాటి మీద గురించి చెప్పబోతున్నాను. సో నేను ఏదైతే చెప్తున్నానో వాటితో పాటు ఇంకా సో మెనీ ఫ్యాక్టర్స్ అనేది మనకి తెలియని ఫ్యాక్టర్స్ అనేది మన ప్రెగ్నెన్సీని ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈరోజు అయితే నేను ఏ ఫ్యాక్టర్స్ అనేది మన ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తాయి అనేది సో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. బికాజ్ నౌవేడేస్ ఏంటంటే చాలా మందికి కన్సీవ్ అవ్వట్లేదు, చాలా ఇయర్స్ అయిపోయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామందికి ఏంటంటే మనకి ఎక్కడ మెడికల్ ఇష్యూ ఉంది, నేను ప్రాబ్లం అని చెప్పను కానీ అది ప్రాబ్లం అంటే ఎంత బాధగా ఉంటుందో అది నాకు తెలుసు. బికాజ్ నేను కూడా ఆ సిచ్యువేషన్ చూశాను అనమాట. సో చాలా మందికి ఏంటంటే అవేర్నెస్ ఉండదన్నమాట. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే బెటర్ ఏంటంటే ఇదివరకటి కన్నా కూడా చాలామంది తొందరగా రియలైజ్ అయ్యి ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం కానీ లేదా పర్టికులర్ గైనిక్ని కన్సల్ట్ అవ్వటం కానీ చేస్తున్నారు. బట్ చాలామందికి ఏంటంటే అదొక రకమైన షై ఫీలింగ్ అనమాట. వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, మనకి డౌట్ ఉంటే అది అడగొచ్చో లేదో, అవన్నీ చాలామందికి ఏంటంటే అదొక షై ఫీలింగ్ ఉంటుంది. అండ్ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చూపించుకోవటం అనేది. అండ్ కొంతమందికి ఏంటంటే అవేర్నెస్ ఉండదు, చూపించుకోవాలి, వస్తుందిలే అని అలా అనుకుంటారు. సో ఇలా చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. సో అలా నేను నా ఎక్స్పీరియన్స్తో కొంతమందికి అట్లీస్ట్ 1 or 2 పీపుల్ కన్నా నా ఎక్స్పీరియన్స్ మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో అందుకనే ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే ఏంటంటే హౌ టు ప్లాన్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ లేదా విచ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ ద ప్రెగ్నెన్సీ అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నాకు తెలిసిన చాలా కొత్త పాయింట్స్ ఉన్నాయి. అండ్ నిజం చెప్పాలి అంటే చాలామంది రీసెంట్గా వచ్చిన ఏదైతే గైనకాలజిస్టులు ఉంటారో వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు అనమాట. అండ్ థ్యాంక్ఫుల్ ఏంటంటే నేను ఏదైతే డాక్టర్ని కలిశానో ఈ జర్నీలో, నా ఎక్స్పీరియన్స్ జర్నీలో చాలా మంచి డాక్టర్ని కలిశాను అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట. సో నేను ఎంతసేపు అడిగినా, ఎన్ని క్వశ్చన్స్ అడిగినా, మనకంటూ ఒక టైం కేటాయించి మనకి విసుక్కోకుండా నేను ఏ చిన్న డౌట్ అడిగినా కూడా వాళ్ళు క్లారిఫై చేసేవాళ్ళు. సో అలా నాకు నా ఎక్స్పీరియన్స్తో పాటు ఇంకా నా నాలెడ్జ్ కూడా ఇంకా పెరిగిందనమాట. సో అందుకనే మేబీ ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది, 1 or 2 పీపుల్కి ఉన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మెయిన్గా ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీ ఇన్ని ఇయర్స్ లోపు మనం ప్లాన్ చేసుకున్నాము, ఇన్ని ఇయర్స్ లోపు మనకి కిడ్స్ కావాలనుకుంటున్నాము అన్నప్పుడు ఓకే వస్తే వెల్ అండ్ గుడ్. అది రాలేదు, కన్సీవ్ అవ్వలేదు మనం అనుకుంటే కనుక లేట్ చేయకుండా మనం ఏదైతే టైం పీరియడ్ పెట్టుకున్నామో దానిలో రాలేదు అంటే లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఏముందిలే వస్తుందిలే అనుకోవడానికి లేదనమాట. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో అందుకని లేట్ చేయకుండా వెంటనే ఏదైనా మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి లేదా మంచి గైనిక్ని అలా కన్సల్ట్ అవ్వండి. మీకు మంచి రిజల్ట్స్ అనేది తొందరగా రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. లేట్ చేసే కొద్దీ ఇంకా డిలే అయిపోయి మన ప్రాబ్లం అనేది పెరిగిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్టర్స్ ఆర్ ఎల్స్ మనం ప్రెగ్నెన్సీని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ చెప్తున్నానండి, ఇది కొంచెం లెందీ వీడియో అవ్వచ్చు, బట్ స్కిప్ చేయకండి. ఎవరైతే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటున్నారో, ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో ఆర్ ఎల్స్ ఎవరైతే పర్టికులర్గా ప్లాన్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను చాలా కొత్త పాయింట్స్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నాకు తెలిసినవి.
అండ్ అది చాలామందికి తెలియకపోవచ్చు. సో ఖచ్చితంగా స్కిప్ చేయకండి, మీకు అన్నీ యూస్ఫుల్గానే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద వీడియో, చాలామంది నెగ్లెక్ట్ చేసేది సింపుల్ పాయింట్స్ దగ్గర నుంచి వస్తాను. సో ఫస్ట్ పాయింట్, డైట్. సో చాలామంది డైట్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కపుల్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మెన్ అండ్ ఉమెన్ కూడా ఇద్దరు కూడా పర్టికులర్ డైట్ని అనేది మెయింటైన్ చేయండి. బికాజ్ మనకి ఎంత మంచి న్యూట్రిషియస్ డైట్ అయితే తీసుకుంటామో అంత మనకి జీన్ కరెక్షన్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి చక్కగా హెల్దీ బేబీ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ న్యాచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్గా బ్యాలెన్స్డ్ డైట్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. కార్బోహైడ్రేట్స్ తక్కువగా, కొంచెం ప్రోటీను, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము ఇదివరకు ఇలా తినేవాళ్ళం కాదు. మీరు నా వ్లాగ్స్ చూస్తే కనుక కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువగా, కొంచెం హెల్దీ మీల్స్ అలా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో మేము లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఏమో మా డైట్ మొత్తం చేంజ్ చేసుకున్నాము. నాట్ ఓన్లీ నేను ఒక్కదాన్నే కాదు, నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం కూడా కొంచెం హెల్దీగా, న్యూట్రిషియస్గా ఉండేలాగా, వీలైనంత వరకు ఆర్గానిక్ ఉండేలాగా. ఆర్గానిక్ అంటే తక్కువ మందికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దొరికిన వాటిని కొంచెం క్లీనింగ్ ఎక్కువ చేసుకుంటూ ఇలా ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ మెయిన్గా ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట. మనం తీసుకునే ఫుడ్ వల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. బికాజ్ పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల, ఇలా వీటన్నింటి వల్ల ఏంటంటే మన లోపల సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ ఆర్ ఎల్స్ చేంజ్ అయిపోతూ ఉంది. సో అందుకని మెయిన్గా డైట్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి. సో పర్టికులర్గా న్యూట్రిషియస్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్. చాలామందికి ఇదివరకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు, లైక్ టీనేజెస్లోనే. వాళ్ళకి ఏంటంటే చక్కగా మళ్ళీ టీనేజెస్లోనే పిల్లలు పుట్టేయటం అలా ఉంటుంది, వెంటనే కనేసేవాళ్ళు పిల్లల్ని. సో దానివల్ల ఏంటంటే మనకి ఏజ్లో టీనేజర్స్లో ఏంటంటే 18 నుంచి అలా 18 to 20 to 23 ఆ ఏజ్లో ఏంటంటే మనకి క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి అండ్ హెల్దీ బేబీస్ రావడం అనేది జరుగుతూ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం అందరం లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఆర్ఎల్స్ పెళ్లి చేసుకున్నాక ఇంత గ్యాప్ అని రావటం, అలా చాలామంది డిలే చేస్తూ ఉన్నారు. సో అలా కాకుండా ఏంటంటే ఏజ్ని మనం మైండ్లో పెట్టుకుని మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో అది ఇంకా నేను ఇక్కడ ఎక్కువైతే చెప్పట్లేదు. సో సెకండ్ ఫ్యాక్టర్ ఏజ్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వెయిట్. బట్ చాలామంది ఒక మనిషి లేదా ఒక అమ్మాయిని చూసినప్పుడు లావుగా ఉంది అంటే, ఇంకా తను ప్రెగ్నెంట్ అవ్వలేదు, ఇంకా పిల్లల్ని కనలేదు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ముందు నువ్వు వెయిట్ తగ్గమ్మా, వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళే పుడతారు అంటారు. సో నాకు ఇది ఏమనిపిస్తుంది అంటే, కొంతవరకు కరెక్టే, మరీ ఓవర్ వెయిట్ ఉంటే తప్పు, కానీ కొంచెం బొద్దుగా ఉంటే అది నాట్ ఎట్ ఆల్ ఏ బిగ్ ప్రాబ్లం అండ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం నాకు తెలిసి, నా ఎక్స్పీరియన్స్ చూసినంత వరకు. అండ్ ఇప్పుడు చాలామంది ఎవరైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చక్కగా మంచి స్ట్రక్చర్లో ఫిజికల్గా అందంగా ఉంటారనమాట. అండ్ వెయిట్ అనేది అఫ్కోర్స్ ఇంపార్టెంట్. అండ్ అలా అని మరి దాని మీదే బ్లేమ్ చేసేసి నీకు పిల్లలు దానివల్లే పుట్టట్లేదని అయితే బ్లేమ్ చేయకూడదు. సో ఓవర్ వెయిట్ ఉన్న ప్రాబ్లమే, లేదా అండర్ వెయిట్ ఉన్నా కూడా ప్రాబ్లమే అనమాట. సో ఈ రెండు ఎలా ఉన్నా సరే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం వెయిట్ అనేది కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం అటు ఇటు ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఓవర్ వెయిట్ లైక్ ఒబిసిటీ ఉందనుకోండి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో వెయిట్ అనేది థర్డ్ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇంకా అందరికీ తెలిసింది ఏంటంటే పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో ఇది చాలా మందికి ఇప్పుడు టీనేజర్స్లోనే స్టార్ట్ అవుతుంది. సో పీసీఓడి ఉంటే పిల్లలు పుడతారా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అండ్ చాలామంది న్యాచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ చాలామందికి ఏంటంటే పీసీఓడి ఉన్నా కూడా కన్సీవ్ అవ్వడానికి కొంతమందికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అండ్ కొంతమందికి ఆ పీసీఓడి వల్లే కన్సీవ్ అవ్వలేకపోతారనమాట.
సో పీసీఓడి అంటే అందరికి తెలిసే ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే మనకి ఇది ఓవరీస్లో కనిపిస్తుంది. ఓవరీస్లో ఫాలికిల్ అనేది ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత లేదా ఎగ్ ఉండగా అయినా సరే కొంతమందికి ఏంటంటే సైజ్ అలా పెరుగుతూ పోతుందన్నమాట. సో కొంతమందికి ఏంటంటే అది కొంతవరకు పెరిగినాక సప్రెస్ అయిపోతుంది. అలా కాకుండా కొంతమందికి పెరుగుతూనే ఉంటుంది, ఆర్ఎల్స్ కొంతమందికి పెరిగి అలా సైజ్ అనేది అలా ఉండిపోతుంది. సో ఇలా ఈ సైజ్ అనేది ఇలా ఉండిపోవటం వల్ల ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవటం, ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవటం చాలా తగ్గిపోతుంది. కొంతమందికి రిలీజ్ అవుతుంది, బట్ చాలా మందికి ఏంటంటే ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు అనమాట. లోపల ఈ సిస్ట్ల కింద ఉండిపోయి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకోకుండా ఉంటుంది. సో ఎగ్ రిలీజ్ అయితేనే కదా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్ రిలీజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనకి సిస్ట్లు అనేవి నార్మల్గా చాలామంది డైట్తో పీసీఓడి అనేది నార్మల్గా డైట్తో చాలామంది క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆర్ఎల్స్ అంటే ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు. నాకు కూడా చెప్పాను ఫస్ట్ 3 monthsలో కూడా నాకు కూడా సిస్ట్ వచ్చింది అని చెప్పి. బట్ నాదేంటంటే చాలామందికి ప్రెగ్నెన్సీలో వస్తుంది అండ్ పోతుంది, లైక్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం వల్ల అది సప్రెస్ అయిపోతుంది. అండ్ కొంతమందికి ఇలా సప్రెస్ అవ్వదు, ఈవెన్ డైట్ ఫాలో అవుతున్నా కూడా సప్రెస్ అవ్వదు. నాకు తెలిసి అలా పీసీఓడి వచ్చిన వాళ్ళు తగ్గుద్దులే డైట్తో చూద్దామని ఇయర్స్ ప్రొలాంగ్ చేస్తారు చూడండి, అది నాకు టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి నాకు ఏం చెప్పాలనిపిస్తుంది అంటే మనకి సిస్ట్ ఆస్పిరేషన్ అనేది ఉంటుంది. లైక్ ఏదైతే సిస్ట్ ఉంటుందో దాన్ని తీసేస్తారనమాట, లైక్ ఒక లాప్రోస్కోపిక్ సర్జరీలా ఉంటుంది. సో దాన్ని తీపిచ్చుకోవటం బెటరు టైం వేస్ట్ చేసుకునే దానికంటే కూడా. అఫ్కోర్స్ ట్రై చేయండి, మీరు ఇంత టైం అని పెట్టుకోండి డైట్ ద్వారా, ఫుడ్తో మనం తగ్గించుకుందామంటే అంత టైం పెట్టుకోండి. తగ్గలేదు అంటే కనుక మీరు మంచి గైనిక్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకా వాళ్ళు కొంతమంది ఏంటంటే తగ్గుతుంది చూడండి అంటారు. నాకు తెలిసి అది ఇంకా మీరు ఇంత టైంలో తగ్గట్లేదు అంటే కనుక సిస్ట్ ఆస్పిరేషన్ చేయించుకోవటం బెటరు. లేదంటే ఏంటంటే మీ ఏజ్ పెరిగిపోతుంది, కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. సో అందుకని నా సజెషన్ అయితే తగ్గట్లేదంటే సిస్ట్ ఆస్పిరేషన్కి వెళ్ళటం బెటరు. సో దిస్ ఇస్ ద అనదర్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇంకొంతమందికి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వట్లేదంటే నీకేం థైరాయిడ్ ఉందా అని వెంటనే అడుగుతారు. పీసీఓడి ఉందా అని ఎలా అడుగుతారో థైరాయిడ్ ఉందా అని కూడా అంతే అడుగుతారు అనమాట. చాలా ఇవన్నీ తెలిసిన ఫ్యాక్టర్స్, అందరికీ తెలిసినవే, బట్ చాలామంది నెగ్లెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. థైరాయిడ్ ఉందా అని అడుగుతారు. బికాజ్ ఎందుకు థైరాయిడ్ ఉంటే మనం కన్సీవ్ అవ్వలేమా అని అనుకుంటారు. ఎస్ అండి, మనకి హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయినా మనకి ప్రాబ్లమే కన్సీవ్ అవ్వటానికి. ఆర్ఎల్స్ హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయినా కూడా మనం కన్సీవ్ అవ్వటానికి ఛాన్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో హైపర్ థైరాయిడిజం ఉన్నా సరే హైపోథైరాయిడిజం ఉన్నా సరే ఇవి రెండింటి వల్ల ఏంటంటే ఓవ్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏంటంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మనకి థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అయినా తక్కువ రిలీజ్ అయినా సో దానివల్ల. సో అందుకని ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు కొంచెం ముందే రియలైజ్ అయ్యి కన్సీవ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారంటే మనకి ఏమంటారు T3 T4 టెస్ట్స్ ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్. సో అవి చేయించుకుంటే వాటిలో తెలిసిపోతుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా థైరాయిడ్ కూడా మెడిసిన్స్ వాడుతూ మీరు ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఆర్ స్ట్రక్చరల్ వేరియేషన్స్. అంటే మనకి రిప్రొడక్టివ్ సిస్టంలో మెయిన్గా ఆడవాళ్ళకి ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ చేస్తాయి. ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్ అండ్ యూట్రస్. ఏవైతే ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్, యూట్రస్ ఉందో వీటిల్లో మనకి బై బర్త్ చాలా మందికి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఓవరీస్ చిన్నగా ఉండటమో, లేదా యూట్రస్ చిన్నగా పెద్దగా ఉండటమో, లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ కొంతమందికి సన్నగా ఉండటం వల్ల ఏంటంటే ఆ ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఆ ఎగ్ అనేది పాస్ అవ్వకపోవటం, లేదా స్పర్మ్ అనేది రాలేకపోవటం, ఇలా చాలా చాలా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది బై బర్తే ఉంటే చేసేది ఏమీ లేదు. మేబీ ఏమన్నా మనకి సర్జరీస్ అలాంటివి ఉంటాయేమో నాకు తెలియదు కానీ, బట్ చాలామందికి యూట్రస్ కొంచెం వెనక్కి ఉండటము, ఫెలోపియన్ ట్యూబ్స్ వెనక్కి ఉండటము, ఓవరీస్ వెనక్కి ఉండటము. సో ఇలా వెనక్కి ఉండటం వల్ల ఏంటంటే అవి రిలీజ్ అయినప్పుడు సరిగ్గా పాస్ అవ్వలేకపోవటం, ఆ ఎగ్ అనేది అలా ఉంటుంది. సో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా
మన ప్రెగ్నెన్సీ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా మీరు చెక్ చేయించుకోవాలి. అంటే ఓవరీస్ ఇంత సైజు ఉండాలి, ఇంత నుంచి ఇంత ఎంఎం టు ఇంత ఎంఎం ఉండాలి, లేదా ఫెలోపియన్ ట్యూబ్ థిక్నెస్ ఎంత ఉండాలి, యూట్రస్ సైజ్ ఎంత ఉండాలి అనేది ఉంటుంది. సో అది కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు. బికాజ్ మనకి అల్ట్రాసౌండ్ స్కాన్స్ కానీ లేదా ట్రాన్స్వెజైనల్ స్కాన్స్ కానీ ఇలా రకరకాల స్కాన్స్ ఉంటాయి. సో వీటిని కూడా మెయిన్గా ఫస్ట్ అనేది చెక్ చేయించుకోండి. సో ఎక్కడ ప్రాబ్లం అనేది ఇనిషియల్ స్టేజ్లోనే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనం పీరియడ్ సైకిల్, అసలు మెయిన్గా మన పీరియడ్ అనేది రెగ్యులర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే కొంతమందికి 25 డేస్ సైకిల్ ఉంటుంది, కొంతమంది 28 డేస్, కొంతమంది 30, 35, 40 అలా డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ డే సైకిల్ అనేది ఉంటుంది. సో మీకు ఈవెన్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్ పీరియడ్ సైకిల్ ఉన్నా సరే కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మనకి ఏదైతే పీరియడ్ రావటం అండ్ ఏదైతే మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నామో ఇదంతా కూడా దానికి దీనికి సంబంధం లేదనమాట. మీకు పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తున్నా సరే మీకు ఓవ్యులేషన్ జరగకపోతే కన్సీవ్ అవ్వటం అనేది జరగదు. లేదా మీకు పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తున్నా మనకి ఏదైతే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయో దానివల్ల కూడా మనం కన్సీవ్ అవ్వలేము. లేదా పీరియడ్ అన్నీ కరెక్ట్గా ఉన్నా, నేను ముందు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పానో థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ అవన్నీ ఉన్నా కూడా మనకి కరెక్ట్గా కన్సీవ్ అవ్వలేము అనమాట. చాలామందికి రెగ్యులర్గానే ఉంటుంది అండ్ మనకి ఎందుకు రావట్లేదు అని చాలా డౌట్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా వస్తుంది కదా, మన పీరియడ్ కరెక్ట్గానే ఉంది కదా, మనకు అంత లోపలంతా బాగానే ఉంది అనుకోవటం చాలా మిస్టేక్ అనమాట. సో వీటిల్లో ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. పీరియడ్ రెగ్యులర్గా ఉంది కదా అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేయకండి, చూపించుకోండి. ఎక్కడ ప్రాబ్లం అనేది డాక్టర్ చెప్తారు. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ అండ్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఓవ్యులేషన్. చాలామందికి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో అది అనేది చాలామంది ముందు చూసుకోరనమాట. అబ్జర్వ్ చేసుకోరు. సో దిస్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్. మనకి ఓవ్యులేషన్ జరిగితేనే, మనకి ఆ ఎగ్ రిలీజ్ అయితేనే, నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఇవన్నీ జరిగితేనే మనం ఇదంతా జరుగుతుంది. ప్రెగ్నెన్సీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. సో అసలు మెయిన్గా మనకి ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుందో అనే ఐడియా లేకపోతే చాలా కష్టం. సో చాలామందికి వాళ్ళ పీరియడ్ సైకిల్ బట్టి ఓవ్యులేషన్ విండో అనేది ఉంటుంది. అంటే ఓవ్యులేషన్ అంటే మనకి ఎగ్ అనేది ఓవరీ నుంచి ఏ రోజు రిలీజ్ అవుతుంది, మనకి పీరియడ్ వచ్చిన తర్వాత ఏ రోజు నుంచి ఏ రోజు దాకా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట. సో ఆ టైంలో మనకి ఓవ్యులేషన్ అనేది ఈ టైంలో జరుగుతుంది అన్నప్పుడు ఆ టైంలో మనం ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే చాలా వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలామందికి ఓవ్యులేషన్ విండో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే మన పీరియడ్ సైకిల్ బట్టి మన ఓవ్యులేషన్ విండో అనేది ఉంటుంది. ఇన్ జనరల్ ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే ఆల్మోస్ట్ మన పీరియడ్ సైకిల్ మాకు ఇన్ని డేస్కి వస్తుంది అన్నప్పుడు మీరు 12th డే నుంచి అట్లీస్ట్ 18th డే వరకు మీ ఓవ్యులేషన్ విండో అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ చేసుకోండి అని చెప్తారనమాట. సో మ్యాక్సిమం 90% కూడా 14th డే నుంచి, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం 14th డే నుంచి 18th డే మధ్యలో ఉంటుంది. జనరల్గా 12th డే నుంచి చెప్తారు, బట్ మరి 12th అనేది చాలా ఎర్లీగా అనిపిస్తుంది అనమాట. ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు నేను చూసినంత వరకు. సో మీరు ఫిజికల్గా ఇంట్లో ఉండి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓవ్యులేషన్ మేబీ మనకు జరుగుతుందేమో అనేది మనం కాన్షియస్గా ఉండి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకు ఓవ్యులేషన్ జరిగినప్పుడు అంటే పీరియడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మీకు 12th డే నుంచి 20th డే దాకా అబ్జర్వ్ చేసుకోండి. ఆర్ఎల్స్ 13th డే నుంచి 18th డే ఆ టైం లోపు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీ బాడీలో చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఎలా అంటే మీ బాడీ టెంపరేచర్ అనేది ఓవ్యులేషన్ ఎప్పుడైతే జరిగిందో మీ బాడీ టెంపరేచర్ అనేది ఖచ్చితంగా నార్మల్ డేస్ కన్నా కూడా ఖచ్చితంగా కొంచెం 1 or 2 degrees అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆర్ఎల్స్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎయిదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు ఓవ్యులేషన్ జరిగింది అన్నప్పుడు ఏంటంటే ఆ పీరియడ్లో లైక్ 14th డే నుంచి 18th డే మధ్యలో ఏంటంటే మీకు ఎటు సైడ్ అయితే రిలీజ్ అయిందో అటు సైడ్ కొంచెం లోవర్ అబ్డామిన్లో మీకు పెయిన్ అనేది కొంచెం పోకీగా ఉంటుందన్నమాట. ఆ రోజంతా కూడా కొంచెం గుచ్చుతున్నట్టు అలా ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఇంకా కొంచెం త్వరగా అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మన సర్వైకల్ మ్యూకస్ అనేది కొంచెం
ఎలా ఉంటుందంటే కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ లాగా అలా ఉంటుందన్నమాట. సో ఈ 3 ప్రకారం మీరు ఇంట్లో కూడా మనకు ఓవ్యులేషన్ జరిగిందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మాకు ఇవన్నీ కష్టంగా ఉన్నాయి, టెంపరేచర్ ఇవన్నీ మేము చెక్ చేసుకోలేకపోతున్నాము అంటే మనకి ఓవ్యులేషన్ కిట్స్ కూడా ఉంటాయి. లైక్ ప్రెగ్నెన్సీ కిట్ ఎలా అయితే ఉంటుందో మనకి ఓవ్యులేషన్ కిట్ కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. లైక్ మనం ఎలా అయితే ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ చేసుకుంటామో సేమ్ అలాగే మనకి ఓవ్యులేషన్ కిట్ కూడా ఉంటుంది. ఆర్ఎల్స్ ఇంకా కావాలి అంటే మీకు ఓవ్యులేషన్లో ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా వచ్చేసాయి అనమాట. లైక్ 3000 4000 అలా ఉంటాయి. అలా కాదు అనుకున్నారంటే కనుక మీరు ఒక 2-3 మంత్స్ అనేది హాస్పిటల్కి వెళ్ళి మీకు మంచి గైనిక్ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 మంత్స్ మీరు ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది లైక్ స్కాన్స్, నేను చెప్పాను కదా ఓవ్యులేషన్ విండో అనేది 12th డే నుంచి 20th డే మధ్యలో ఏ రోజైనా ఉండొచ్చు. సో ఈ రోజుల్లో మీరు ఆల్టర్నేట్ డే కానీ లేదా 2 రోజులకు ఒకసారి కానీ స్కాన్ చేయించుకున్నారు అంటే మనకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఆ స్కాన్స్లో వచ్చేస్తుంది అనమాట. అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేస్తారు. సో సంథింగ్ అది ఒక 1000 రూపీస్ అలా ఉంటుంది మనకి మొత్తం ఓవ్యులేషన్ స్కాన్ చేయించుకోవడానికి. 1 మంత్ చేస్తే కరెక్ట్గా రిజల్ట్ అనేది మనకు తెలియకపోవచ్చు. మీరు ఒక 2-3 మంత్స్ కనుక కంటిన్యూగా చేసుకున్నారు అంటే కనుక మనకి ఒక యావరేజ్ వస్తుంది. ఫస్ట్ మంత్లో మనకి 13th డే రోజు జరిగింది, ఆర్ఎల్స్ సెకండ్ మంత్ 16th డే జరిగింది, ఆర్ఎల్స్ ఒకసారి 15th డే జరిగింది. సో దీన్ని బట్టి ఒక యావరేజ్ వేసుకుని సో మనకి ఈ 3-4 డేస్లో మనకి ఓవ్యులేషన్ జరుగుతుంది. సో ఈ 3-4 డేస్లో మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు అని ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఓవ్యులేషనే మెయిన్ ఇంపార్టెంట్. సో అది లేదు అంటే కనుక మనకి ఏమీ లేనట్టే. సో అందుకని మెయిన్గా ఓవ్యులేషన్ మీకు ఎప్పుడు జరుగుతుంది అనేది అయితే తెలుసుకోండి. నేను చెప్పిన ఈ 3 మెథడ్స్లో ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు ఇంకా కన్ఫామ్గా కావాలంటే లాస్ట్ నేను చెప్పినట్టుగా స్కాన్స్ అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ ఒక 3 మంత్స్ ఆర్ 2 మంత్స్ కంటిన్యూ చేసుకుంటే మీకు కరెక్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. కొంతమందికి ఓవ్యులేషన్ జరుగుద్ది, ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుద్ది, ఓవ్యులేషన్ జరుగుద్ది. కాకపోతే కొంతమందికి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే ఫర్టిలైజేషన్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి అది స్పర్మ్తో కలవటంతో మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. కొంతమందికి ఫర్టిలైజేషన్ జరగదు. ఎందుకు జరగదు అంటే మనకి ఈ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయింది, బట్ ఆ ఎగ్ అనేది స్పర్మ్తో కలవటానికి అవ్వట్లేదు. బికాజ్ దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేది ఉంటాయి. మనకి మేబీ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉండొచ్చు. ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏంటంటే ఆ స్పర్మ్ పైకి ట్రావెల్ చేయలేదు, ఈ ఎగ్ అనేది కిందకి ట్రావెల్ చేయలేదు. సో ఈ మధ్యలో ట్యూబ్ బ్లాక్ అవటం వల్ల ఇది ఇటే ఉంటుంది, ఇది ఇటే ఉంటుంది. సో దానివల్ల ఫర్టిలైజేషన్ ప్రాబ్లం అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్యాక్టర్ అదే అనమాట, ట్యూబల్ బ్లాకేజెస్. చాలా మందికి చాలా ఈ ప్రజెంట్ డేస్లో నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, చాలా మందిని నాకు చెప్పారు. అండ్ చాలా మందికి నేను చూశాను అనమాట ట్యూబల్ బ్లాకేజెస్ ఉండటం. లైక్ ట్యూబల్ బ్లాకేజెస్ ఏంటంటే మనకి ఏదైతే ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుందో ఆ ఫెలోపియన్ ట్యూబ్ అనేది వాటర్తో మనకి ఫిల్అప్ అయిపోతుంది అనమాట. మనకి ఇది పైప్ అనుకోండి, సపోజ్ ఇదే పైపు, ఇది ఫెలోపియన్ ట్యూబ్ అనుకుందాము. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ మంచిగా ఉంది, లైక్ అంతా బాగుంది, ఎక్కడా కూడా దీనికి ఏ డ్యామేజ్ లేదు అంటే కనుక మనకి హెయిర్ లైక్ స్ట్రక్చరు అదంతా ఉంటుంది లోపల. సో దానివల్ల ఏంటంటే మనకి ఎగ్ అనేది ఈజీగా ట్రావెల్ అవుతుంది, స్పర్మ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి మనకి ఫర్టిలైజేషన్ ఇక్కడ జరుగుతుంది. సపోజ్ మీకు ట్యూబ్ బ్లాక్ అయింది అంటే కనుక మీకు ఏమంటారు ఫర్టిలైజేషన్ జరగదు. అంటే చాలా మందికి ఉంటుంది ట్యూబల్ బ్లాకేజెస్ అనేది. కొంతమంది ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేయించుకుంటూ ఉంటారు. అది చాలా చిన్న ప్రాసెస్సే. మనకి లైక్ ఏమంటారు మామూలు నార్మల్ టర్మ్స్లో చెప్పాలి అంటే మనకి పెన్ ట్యూబ్స్లోకి లైక్ ఒక వైర్ లాంటిది అలాంటిది పంపించి ఏమైతే బ్లాక్ ఉందో, అంటే బ్లాక్ అంటే ఏదో ఒక బండరాయి లాగా అలా ఉండటం కాదు, మనకి వాటర్తో అలా ఫిల్అప్ అయిపోతుంది అనమాట. లైక్ బాడీ ఫ్లూయిడ్స్ వాటర్తో అలా ఫిల్అప్ అయిపోతుంది. సో వాటిని అలా మనకి లైక్ ఏమంటారు వైర్ లాంటి వాటిలతో ఏంటంటే క్లియరప్ చేసేస్తూ ఉంటారు. సో కొంతమందికి అలా క్లియరప్ చేసేయటం వల్ల చాలా మందికి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేది, ఇంకే ప్రాబ్లం లేదు ఈ ట్యూబల్ బ్లాక్ ఒక్కటే ప్రాబ్లం అనుకుంటే చాలామంది ఈజీగా కన్సీవ్ అయిపోతారు. అండ్ చాలామందికి ఇంకొంతమంది ఏంటంటే మళ్ళీ బ్లాకేజెస్ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఏంటి ఎవ్రీ 2-3 మంత్స్కి క్లీనప్ చేయించుకుంటూనే ఉంటారనమాట. సో అది ఇక ట్యూబ్ బ్లాక్ అలా చేయించుకుంటున్నా కన్సీవ్ అవ్వలేకపోతున్నారంటే నెక్స్ట్ IUI కూడా వేస్ట్, IVFకి అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఓవ్యులేషన్ జరగదు, పాస్ అవ్వదు.
కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి. సపోజ్ మీకు ట్యూబల్ బ్లాకే ఉంది, క్లియర్ చేసేసారు అంటే నెక్స్ట్ ఐయుఐకి అలా ట్రై చేస్తూ ఉంటారనమాట. అండ్ కొంతమందికి ఏంటంటే ట్యూబల్ బ్లాక్తో పాటు హైడ్రోసాల్ఫిన్స్ అని కూడా ఉంటుంది. హైడ్రోసాల్ఫిన్స్ అంటే ఏంటంటే ట్యూబల్ బ్లాక్తో పాటు సైజ్ ఏదైతే ఇంత సైజు ఉండాల్సిందో దానివల్ల లోపల పస్ ఫ్లూయిడ్ అదంతా కూడా అయిపోయి అది ఇంత లావ్ కొంచెం సైజ్ అనేది పెద్దదైపోతుంది అనమాట. సో దానివల్ల హైడ్రోసాల్ఫిన్స్ ఉంది అంటే కనుక అస్సలు ఈవెన్ దాన్ని మీరు క్లియరప్ చేసినా కూడా అది క్లియరప్ అవ్వదు. ఐ మీన్ క్లీన్ చేయించుకున్న ట్యూబ్స్ అనేవి క్లీన్ చేయించుకున్నా కూడా అది క్లియరప్ అవ్వదు అనమాట. అంతే లోపల పస్ అదంతా ఫామ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇక ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఐవీఎఫ్కే వెళ్ళిపోతుంటారు. లైక్ అదేంటంటే ఓవరీస్కి దగ్గరగా ఇప్పుడు ఏదైతే ఓవరీస్ దగ్గర ట్యూబ్ ఉంటుందో సో అక్కడ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి టైం వేస్ట్ చేయకుండా ఐవీఎఫ్ వెళ్ళిపోండి అని సజెస్ట్ చేస్తారనమాట. సో అది ట్యూబల్ బ్లాకేజెస్ ఉన్నా కూడా క్లియరప్ అయితే ఓకే, క్లియరప్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మన గైనిక్ అనేది సజెస్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకి ఒవేరియన్ రిజర్వ్. ఇది నాకు తెలిసి చాలా మందికి 90% పర్సన్స్కి తెలియకపోయి ఉండొచ్చు. ఒవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి, అది మన ప్రెగ్నెన్సీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, కన్సీవ్ అవటాన్ని ఎలా డిలే చేస్తుంది, ఇది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సో మెయిన్గా ఈ ఫ్యాక్టర్ అనేది అందరికీ యూజ్ అవుతుంది, కొత్తగా ఉంది. సో మేబీ మనకు కూడా ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చేమోనని మీకు కూడా ఒక రియలైజేషన్ వస్తుంది. సో మనకి నెక్స్ట్ ఫ్యాక్టర్ ఒవేరియన్ రిజర్వ్. అసలు ఈ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి అంటే మనకి ఈ ఒవేరియన్ రిజర్వ్ని బ్లడ్ టెస్ట్ ద్వారా అయినా తెలుసుకోవచ్చు, ఆర్ఎల్స్ ట్రాన్స్వెజైనల్ స్కాన్స్ ద్వారా అయినా కూడా చెప్తారు. ఈ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఏంటంటే మనకి ఓవరీలో ఎన్ని విజిబుల్ ఫాలికల్స్ ఉన్నాయి. లైక్ మనకి ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేసినప్పుడు మన ఏజ్ బట్టి మనకి సపోజ్ ఇంత ఏజ్ ఉంది, లైక్ ఒక 20 to 23 ఏజ్ ఉంది అంటే మనకి దానిలో ఫాలికల్స్ అనేవి అట్లీస్ట్ 8 to 10 అనేది కనిపించాలి. సపోజ్ మీకు ఆ 8 to 10 అనేది కనిపించలేదు, తక్కువ ఉంది, ఆర్ఎల్స్ 3-4 ఉన్నాయి అంటే కనుక మీకు ఒవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది. ఒవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది అంటే ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది. సో ఎగ్ రిలీజ్ అవ్వలేదు అంటే కనుక మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదు. సో అందువల్ల ఏంటంటే మెయిన్ ఫ్యాక్టర్, ఇది చాలా మందికి తెలియని ఫ్యాక్టర్ అనమాట, ఒవేరియన్ రిజర్వ్ అనేది. సో ఒవేరియన్ రిజర్వ్ ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా, ఐదర్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ అంటే ఏంటంటే ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అని చేస్తారు. ఇది కొంచెం కాస్ట్లీ, మేబీ 3,000-4,000 అలా ఉంటుంది ఇది, బట్ చాలా వర్త్ అనమాట. మనకి మేబీ ఇక్కడ ఒవేరియన్ రిజర్వ్ తక్కువ ఉందో లేదో అని చాలా మందికి తెలియదు. అండ్ చాలా మందికి ఈ మధ్య నవేడేస్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల, పెస్టిసైడ్స్ యూజ్ చేసే ఫుడ్ తినటం వల్ల చాలా మందికి టీనేజర్స్లోనే ఒవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. సో మనకి ఏంటంటే చెప్పాను కదా, ఏజ్ బట్టి ఎన్ని ఫాలికల్స్ అనేది మన ఓవరీలో ఉండొచ్చు అనేది చెప్తారు. అంటే నేను నార్మల్ టర్మ్స్లో చెప్తున్నాను, మెడికల్ టర్మ్స్లో చెప్తే అందరికీ అర్థం అవ్వకపోవచ్చు. సో అందుకని ఏంటంటే నార్మల్ టర్మ్స్లో చెప్తున్నాను అనమాట. సో చెప్పాను కదా, సపోజ్ మనకి ఒక 25-26 ఏజ్ ఉన్నా సరే అట్లీస్ట్ 7 to 8 ఫాలికల్స్ అనేది మనకి కనిపించాలి, ఈవెన్ ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేసినప్పుడు. ఆర్ఎల్స్ సో బ్లడ్ టెస్ట్ ఎలా అంటే మనకి ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో యాంటీ మ్యూరైల్ హార్మోన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీనిలో ఏంటంటే మనకి ఒక రేంజ్ వస్తుంది, లైక్ 0.5 to 5 అనేది ఉంది అంటే కనుక ఓకే మనకి నార్మల్గానే ఉంది. సో 0.5 కన్నా తక్కువ ఉన్న, 0.5 కూడా నాకు తెలిసి చాలా తక్కువ నెంబరే అనమాట. సో మనకేంటంటే 5 అంటే 1 దగ్గర నుంచి 5 దగ్గరికి 1 to 5 రేంజ్లో ఉంది అంటే మనకి సరిపడా ఫాలికల్స్ ఉన్నాయి, మనకి ఒవేరియన్ రిజర్వ్ అనేది కరెక్ట్గానే ఉంది. సో కన్సీవ్ అవ్వడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి నార్మల్ ఛాన్సెస్ బాగానే ఉన్నాయి అని అర్థం. సో మీకు దానికన్నా ఈ 1 కన్నా తక్కువ ఉన్న ప్రాబ్లమే, లైక్ ఫాలికల్స్ అనేవి తక్కువైపోతాయి అంటే ఏంటంటే మీకు దానిలో ఒక 3-4 ఫాలికల్సే కనిపిస్తాయి. 3-4 ఫాలికల్స్లో మీకు ఎవ్రీ మంత్ ఎగ్ ఉండాలని లేదు, సో ఎగ్ రిలీజ్ అవ్వాలని లేదు కాబట్టి సో అది ఎఫెక్ట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, లైక్ 5 అబవ్ ఉందనుకోండి, మనకి వాల్యూ మించి రేంజ్ దాటిపోయింది అంటే కనుక
మనకి అక్కడ పీసీఓడి అనేది ఉంది, అంటే నెంబర్ ఆఫ్ సిస్టుల కింద ఉండిపోతుంది కదా. సో సిస్టులుగా ఉంది కాబట్టి అది కూడా ప్రాబ్లమే, మనకి ఓవర్ ద రేంజ్ ఉన్నా కూడా ప్రాబ్లమే. సో ఏంటంటే మనకి 1 to 5 రేంజ్లో ఉంది అంటే కనుక కరెక్ట్గా ఉంది అని అర్థం. సో ఇది మెయిన్గా చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. సో ఎవరికైతే కన్సీవ్ అవ్వట్లేదు అనుకుంటున్నారో ఒక్కసారి మీరు ఈ ఏఎంహెచ్ టెస్ట్ కానీ లేదా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి లైక్ నాకు ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, బాగానే ఉందా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి చెక్ చేయించుకోండి. ఒవేరియన్ రిజర్వ్ ఎందుకు తగ్గిపోతుంది అనేది ఖచ్చితంగా రీజన్ అయితే ఎవరు చెప్పలేరు దేనివల్ల తగ్గుతుంది అని. ఒక్కసారి తగ్గిందంటే కనుక అది పెరిగే ఛాన్సే లేదు. బట్ నేను తర్వాత ఎలా పెరుగుతుంది అనేది ఇంకొకటి చెప్తాను, అది కూడా మ్యాక్సిమం ఎవరికి తెలీదు. సో ఒకసారి తగ్గింది అంటే కనుక నార్మల్గా మనకి న్యాచురల్గా అది పెరిగే ఛాన్సే లేదు. ఇప్పుడు బ్లడ్ తగ్గింది అనుకోండి, అవి ఇవి తింటే పెరుగుతుంది. సో బట్ ఇవి అసలు న్యాచురల్గా పెరిగే ఛాన్సే లేదనమాట. సో అందుకని మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్ఎల్స్ మీరు నార్మల్గా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిన ఏఎంహెచ్ టెస్ట్ నార్మల్గా కూడా చేయించుకోవచ్చు. సో ఏదైనా చూడండి, ఏఎంహెచ్ టెస్ట్ కానీ ట్రాన్స్వెజనల్ స్కాన్స్లో కూడా తెలుస్తుంది. అండ్ కొంతమందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎండోమెట్రియం థిన్గా ఉంటుంది. అంటే ఏంటంటే మన బేబీ ఫామ్ అయిన తర్వాత బేబీకి బెడ్ కింద ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం అది చాలా థిన్గా ఫామ్ అవుతుంది. అంటే ఏంటంటే మనకి బ్లీడింగ్ ఎలా చెప్తారంటే పీరియడ్ అప్పుడు బ్లీడింగ్ అనేది చాలామందికి, కొంతమందికి ఎక్కువ అవుతుంటుంది. ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు, అలా అని మరీ ఓవర్గా అయిపోతే ప్రాబ్లం, కానీ ఎక్కువైనా కూడా ప్రాబ్లం కాదు. కొంతమందికి చాలా తక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఎండోమెట్రియం వాళ్ళకి చాలా థిన్గా ఉంది అని అర్థం అనమాట. సో ఎండోమెట్రియం థిన్గా ఉంది అంటే ఏంటంటే అట్లీస్ట్ బేబీకి బెడ్ లాగా అది మంచి ఎండోమెట్రియం కావాలి అంటే అట్లీస్ట్ 8 ఉండాలి. మంచిగా 8 mm అనమాట. సో మంచిగా ఉంది అంటే కనుక అట్లీస్ట్ మంచి 12 mm to 14 mm అలా ఉంటే మీకు బాగుంది. అంటే బేబీ ఫామ్ అయిన తర్వాత అంటే మనకి మిస్క్యారేజ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో మనకి కొంతమందికి అంతా బాగానే ఉంటుంది, ఓవిలేషన్ జరిగింది, ఎగ్ రిలీజ్ అయింది, ఫర్టిలైజేషన్ జరిగింది, తర్వాత బ్లాస్టోసిస్ట్, ఎంబ్రియో ఇదంతా కన్వర్ట్ అయింది, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. చివరికి వచ్చేసరికి బేబీ అనేది ఉండట్లేదు, లైక్ మిస్క్యారేజ్ లాగా, ఐ మీన్ బయటికి వచ్చేస్తుంది. అంటే ఎండోమెట్రియం అనేది థిన్గా ఉంది అని అర్థం అనమాట. సో ఎండోమెట్రియంని థిక్గా ఐ మీన్ ఎండోమెట్రియం మంచిగా రావడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. కొంతమందికి ఆ మెడిసిన్స్ వల్ల కూడా ఆ ఎండోమెట్రియం అనేది థిక్గా అవ్వదన్నమాట. ఎన్ని మందులు వాడినా కూడా, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా కొంతమందికి థిక్గా అవ్వదు. సో అక్కడ ప్రాబ్లం ఉందేమో అని కూడా చూసుకోవాలి. అంటే ఇదేంటంటే ఇంప్లాంటేషన్ ప్రాబ్లం అనమాట. అంటే మనకి బేబీ అతుక్కోవట్లేదు, మనకి యూట్రస్ వాల్కి అతుక్కోవట్లేదు. ఎందుకు అతుక్కోవట్లేదు అంటే మేబీ ఎండోమెట్రియం థిన్గానో థిక్గానో అక్కడ మనకి ఎండోమెట్రియం దగ్గర కూడా మేబీ ప్రాబ్లం ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద అనదర్ ఫ్యాక్టర్. కొంతమందికి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియం దగ్గరనే కాదు, లైక్ ఒక థిన్ లేయర్ లాగా, ఎక్స్ట్రా లేయర్స్ లాగా ఏంటంటే మనకి ఆ బ్లడ్ అనేది ఫామ్ అయిపోతుంటుంది. లైక్ అది ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర అయినా అవ్వచ్చు, ఓవరీస్ దగ్గర అయినా అవ్వచ్చు, యూట్రస్ దగ్గర అయినా అవ్వచ్చు. సో అలా ఎక్స్ట్రా లేయర్స్ అలా ఫామ్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకి ఆ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉందేమోనని, అంటే వాల్స్ దగ్గర ఇలా ఎక్స్ట్రా బ్లడ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ ప్రాబ్లం ఏమన్నా ఉందేమోనని కూడా చూసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్, ఇది చాలామందికి తెలియదు, నాకు తెలిసి నేను 90 to 95% పర్సన్స్కి తెలియదు అనమాట. దిస్ ఈస్ ద న్యూ టెక్నాలజీ. చెప్పాను కదా, నేను ద బెస్ట్ డాక్టర్ని కలిశాను, బెస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను, బెస్ట్ నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేసుకున్నాను అని చెప్పి. సో అదేంటి అంటే చెప్పాను కదా, ఒకసారి ఒవేరియన్ రిజర్వ్ కనుక తగ్గిపోయింది అంటే కనుక అది న్యాచురల్గా పెరిగే ఛాన్సెసే అస్సలు 100% న్యాచురల్గా పెరిగే ఛాన్సెసే లేవు. అండ్ నెక్స్ట్ ఇందాకేం చెప్పాను, ఎండోమెట్రియం కొంతమందికి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఆ ఎండోమెట్రియం అనేది థిన్గానే ఉంటుంది. సపోజ్ నాకు 6 ఉంది అనుకుందాం, జనరల్గా 8 ఉండాలి, అంటే తక్కువే, అది కూడా 12 అలా ఉంటే బెటర్ అనమాట. కొంతమందికి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఆ వాల్యూ అనేది అక్కడే ఉంటుంది, 8 mm మెడిసిన్స్ ఎన్ని వాడు 8 mm అలానే ఉండిపోతుంది. సో అది మంచి రేంజ్ కాదు కాబట్టి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉందన్నమాట. సో అంటే ఓవేరియన్ రిజర్వ్ పెంచడానికి, ఎండోమెట్రియం మంచిగా పెరగటానికి కూడా
నేను ఒక టెక్నాలజీ అనే చెప్తాను. మీరు ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే కనుక, ఓవేరియన్ రిజర్వ్ ప్రాబ్లం కానీ, ఎండోమెట్రియం సరిగ్గా ఉండట్లేదు, ఎండోమెట్రియం గ్రోత్ అనేది బాగోట్లేదు అంటే కనుక మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, అడగండి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఖచ్చితంగా మేబీ వాళ్ళకి తెలుసు అని చెప్తారు, తెలియకపోతే వేరే ఏదైనా డాక్టర్కి అని సజెస్ట్ చేస్తారేమో. సో ఖచ్చితంగా ఇదైతే ఉంది. మీకు ఆ డాక్టర్కి తెలియకపోతే కనుక వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఆ వాళ్ళకి తెలియకపోతే వేరే డాక్టర్ అలా కన్సల్ట్ అవ్వండి. అంతేగాని మీకు ఒకసారి ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోయిందమ్మా, నీకు లేదు ఐవీఎఫ్ అదే ఇది అన్నారనుకోండి, అలా నమ్మకండి. సో ఓవేరియన్ రిజర్వ్ తగ్గింది అంటే కనుక న్యాచురల్గా పెరిగే ఛాన్సెస్ లేదని చెప్పాను. బట్ ఒక కొత్త టెక్నాలజీ, ఇప్పుడే వచ్చిన టెక్నాలజీ మనకి ఏంటంటే పిఆర్పి టెక్నిక్తో మనం ఓవేరియన్ రిజర్వ్ అనేది పెంచవచ్చు. సో అసలు పిఆర్పి అంటే ఏంటి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకుని ప్లాస్మాని సపరేట్ చేసి దానిలో ఎక్కువ ప్లేట్లెట్స్ ఉంటాయన్నమాట. సో సెంట్రిఫికేషన్ చేసి ఇదంతా ప్రాసెస్ చేసి ఏదైతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఉందో, మన దగ్గర నుంచి తీసుకున్న బ్లడ్లోంచి కలెక్ట్ చేసిన ప్లాస్మా ఉందో దాన్ని మన ఓవరీస్కి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఓవరీస్కి ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు సపోజ్ మనకి లోపల కొంతమందికి చూసుకుందాము, సపోజ్ 7 to 8 రావాల్సిన ఫాలికిల్స్ 3-4 ఉన్నాయి అనుకుందాం. 3-4 ఉంటే వాటికి మనకి ఏదైతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మన ఓవరీకి ఎక్కిస్తారో, లైక్ ఇదేంటంటే చిన్న టెక్నిక్ లాగా, చిన్న సర్జరీ లాగా అలా ఉంటుందంట. సో దాన్ని అలా ఎక్కించినప్పుడు ఏంటంటే మనకి దానిలో ఓవరీలో ఉండే వయబుల్ ఎగ్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ ఒక 3-4 మనకు ఉన్నాయి అంటే కనుక అదొక అట్లీస్ట్ 7 to 8 అయ్యే ఛాన్సెస్ వరకు ఉంటాయి. సో అదేంటంటే కొత్త టెక్నిక్, ఇది చాలా న్యూ టెక్నిక్. సో ఎవరికైతే ఇలా ఓవేరియన్ రిజర్వ్ ఉందో కనుక పిఆర్పి గురించి కనుక్కోండి మీరు. సో దానికి ఏంటి ప్రాసెస్ ఏంటి, ఏదన్నా ఖచ్చితంగా మీకు దానివల్ల వైబుల్ ఎగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో వైబుల్ ఎగ్స్ అంటే మన ఫాలికిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో దాన్ని బట్టి మనకి ఎగ్ రిలీజ్ అనేది, అంటే ఓవ్యులేషన్ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. అన్నిటికీ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది మనకి నార్మల్గానే చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్, అంటే నార్మల్గానే మనకి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో అది పిఆర్పి అనేది. సో ఇదేంటంటే ఓవేరియన్ పిఆర్పి అంటే మనకి ఓవరీస్లోకి ఈ బ్లడ్ అనేది ఎక్కిస్తున్నారు. అంటే మెయిన్గా దీని వెనక అసలు ఏమంటారు, రిజల్యూషన్ సంథింగ్, మెయిన్ అసలు థీమ్ ఏంటి అంటే లోపల మనకి ప్రోటీన్ అనేది, లోపల ఏమంటారు, ఏదైతే ఫాలికిల్స్ ఉన్నాయో మనకి కనిపించని ఫాలికిల్స్ కూడా చాలా ఉంటాయి. సో అవేంటంటే సైజ్ అనేది పెరగవు అనమాట. ఎందుకు? బికాస్ దానికి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది లోపల లేదు. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది వాటికి ఎలా ఉంటుందంటే ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ లాగా ఉండి, ఏవైతే కనిపించని చిన్న చిన్న ఫాలికిల్స్ అలా ఉన్నాయో ఈ ప్లాస్మా అనేది వాటికి ఇవ్వటం వల్ల, ఓవరీకి ఇవ్వటం వల్ల ఈ ఫాలికిల్స్ అనేది పెద్దవవుతాయి అన్నమాట. సో ఈ ఫాలికిల్స్ అనేది పెద్దవవుతున్నాయి అంటే దానిలోంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని నేను చెప్పింది వయబుల్ ఫాలికిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో చిన్న చిన్నవన్నీ కూడా ఈ ఫుడ్ లాంటి, అంటే నేను నార్మల్ టర్మ్స్లో చెప్తున్నాను, ఈ ఫుడ్ తిని పెరిగి మనకి ఓవ్యులేషన్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది సో కనుక్కోండి ఖచ్చితంగా. దీనివల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయంట. సో మిస్ అవ్వకండి. ఎవరికైతే ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉందో, ఇక పెరగదు అనుకుంటున్నామో, ఇక ఐవీఎఫ్కే వెళ్ళిపోవాలా అనుకోకుండా ట్రై చేయండి. నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఓవేరియన్ పిఆర్పి వల్ల. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా, ఎండోమెట్రియం కూడా చాలామందికి థిన్గా ఉండిపోతుంది అని చెప్పి. సో వాళ్ళకు కూడా ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది ఉంటుంది. సో ఎండోమెట్రియల్ పిఆర్పి ఏంటంటే దీనికి ఎలా అయితే ఓవరీకి మనం ఇంజెక్ట్ చేసామో ఈ బ్లడ్ని, ఈ ప్లాస్మాని ఎలా అయితే ఇంజెక్ట్ చేసి అక్కడ ఫాలికిల్స్ అవి యూజ్ చేసుకుని పెరిగాయో, అలాగే ఇక్కడ ఎండోమెట్రియం దగ్గర కూడా మనకి ఎండోమెట్రియం పెరగట్లేదు అనుకున్నప్పుడు ఏదైతే ఓవ్యులేషన్ జరిగి ఇదంతా బాగుంటుంది కదా, కొంతమందికి ఓవ్యులేషన్ జరిగి ఫర్టిలైజేషన్ జరిగి ఇదంతా ఉంటుంది. ఎప్పుడైతే ఇంప్లాంటేషన్ జరగాలి అనుకున్న టైంలో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనకి ఎండోమెట్రియంకి ఇస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే ఎండోమెట్రియం థిక్గా అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకనే
ఎండోమెట్రియం థిన్గా ఉన్న వాళ్ళు కూడా ఈ ఎండోమెట్రియల్ పిఆర్పి అనేది ట్రై చేయొచ్చు. సో పిఆర్పి 2 ways ఉంది, ఓవేరియన్ పిఆర్పి, ఎండోమెట్రియల్ పిఆర్పి. దిస్ ఇస్ ద న్యూ టెక్నాలజీ. సో ఖచ్చితంగా మీ గైనిక్ని, మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది కనుక మీకు ఓవేరియన్ రిజర్వ్, ఎండోమెట్రియం థిన్గా ఉందంటే కనుక ఈ న్యూ టెక్నాలజీ అనేది అడగండి. అడిగితే వాళ్ళకి తెలియకపోతే చెప్తారు కదా, ఎవరికైనా తెలిస్తే తెలుసు అని చెప్తారు, తెలియకపోతే తెలియదు. కాకపోతే ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఇంకేమీ లేదు అనేది అయితే అనుకోకండి. సో రోజు రోజుకి టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోతుంది. సో దిస్ ఈస్ ద న్యూ పాయింట్ అండి పిఆర్పి అనేది. సో ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఏదన్నా ఇంకా క్లారిఫికేషన్ లేదు అంటే కనుక కింద నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇది చాలా బ్రీఫ్గా చెప్పాను. ఏదైతే మన ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తాయి, ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చాలా బ్రీఫ్గా చెప్పాను. బ్రీఫ్గా చెప్పినా సరే మేబీ ఇది లెందీ వీడియో అవ్వచ్చు. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ కింద ఒక్కొక్క వీడియో కింద తీసి చేయొచ్చు అనమాట. చాలా పెద్దది ఇది, చాలా సెన్సిటివ్ టాపిక్ కూడా. నేను ఎప్పుడో చేయాలనుకున్నాను, బట్ ఎప్పుడైతే నేను సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పానో అప్పుడు చేయాలనుకున్నాను. బట్ చెప్పాను కదా, ముందు నీ సంగతి చూసుకో అంటారేమో అని నాకు అదొక భయం అనమాట. పాజిటివ్ వైబ్ లేకపోయినా పర్లేదు, కానీ నాకు నెగిటివ్ వైబ్ కానీ నెగిటివ్ కమెంట్ కానీ నన్ను నా గురించి నెగిటివ్గా అనుకున్నారంటే కనుక తట్టుకోలేను. అందుకని నేను అప్పుడు చేయలేదు. మేబీ అప్పుడు చేయకపోవటం బెటర్ అయింది. నాకు అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా నా ఎక్స్పీరియన్స్ కానీ నా నాలెడ్జ్ కానీ ఇంకా ఇంక్రీజ్ అయిందనమాట. సో మేబీ కొత్త పాయింట్స్ నేను చెప్పగలిగాను, అప్పుడైతే నేను చెప్పలేకపోయేదాన్ని. సో ఇప్పుడైతే నేను కొత్త పాయింట్స్, తెలియని పాయింట్స్, చాలామందికి తెలియని పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో ప్రాబ్లం అని చెప్పను, కానీ ఎక్కడైతే మీకు నేను చెప్పిన ఫ్యాక్టర్స్లో ఏదన్నా ఇష్యూ కానీ లేదా ఏదన్నా మీకు తేడా అనిపించింది అంటే కనుక ఖచ్చితంగా మీరు డయాగ్నోస్టిక్ సెంటర్ డైరెక్ట్గా వెళ్ళైనా టెస్ట్ చేయించుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఒక మంచి గైనిక్ని కలిసైనా నాకు ఈ టెస్టులు కావాలి, ఇవి చేయించుకోవచ్చా ఏంటి అనేది మన కండిషన్ చెప్పి అడగండి. సో మీకు లేట్ చేయకండి, వస్తుంది కదా చూద్దాంలే, ఇంకా టైం ఉంది అని అనుకోవద్దు. ఈ ప్రజెంట్ డేస్ ఎలా ఉన్నాయంటే ఎంత లేట్ చేస్తే మనమే అంత నష్టపోతూ ఉంటాము. సో అందుకని మీరు త్వరగా అనేది రియలైజ్ అయ్యి మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మీకు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు టెస్ట్స్ కానీ లేదా ఇంకేదన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఇది అండ్ నాకు తెలిసి ఇవి చాలా కొన్ని ఫ్యాక్టర్సే. మన ప్రెగ్నెన్సీ రావట్లేదు, కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఎన్ని నోన్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అన్ని అన్నోన్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. కొన్ని సర్జరీలు చేస్తేనే తెలుస్తాయి, కొన్ని ఫిజికల్గా తెలుస్తాయి, కొన్ని స్కాన్స్లో తెలుస్తాయి, కొన్ని బ్లడ్ టెస్ట్లో తెలుస్తాయి. ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ నేను చెప్పింది అయితే ఇంకా అన్నోన్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో అది మీరు మంచి గైనిక్ని అడగండి. సో వాళ్ళే మీకు చెప్తారు. నాకు తెలిసినవి, నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినవి, లేదా నాకు తెలిసిన వాళ్ళకి జరిగినవి, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇది మనలో అమ్మాయిల్లో ఉమెన్స్లో ప్రాబ్లం గురించే నేను చెప్పాను. మేబీ జెంట్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళు ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా గైనిక్ చెప్తారు. సో నేనైతే ఈరోజు ఉమెన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏ ఫ్యాక్టర్స్ మన ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తాయి అనేది మాత్రమే చెప్పాను. ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అట్లీస్ట్ 1 or 2 పర్సన్స్కి యూస్ఫుల్ అయినా సరే నా తరపు నుంచి అది నేను వాళ్ళకి హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మంచి హెల్దీ మంచి బేబీ కోసం అనేది ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి ఇంట్రెస్టింగ్ కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఈరోజు నేను ఏదైతే టాపిక్ చెప్పానో దానిలో మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కనుక, ఏదైనా క్లారిఫికేషన్ లేదు అంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా నాకు తెలిస్తే ఇంకా నా దగ్గర నాలెడ్జ్ ఉంది, మీకు నేను సరిగ్గా చెప్పుకోలేకపోయాను, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అంటే కనుక ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లారిఫికేషన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.